హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 1A. సో టోటల్ 15 మార్క్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. 2 + 2 + 4 + 7 15 మార్క్స్ ఇన్ 15 minutes. ఇది మన టార్గెట్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2i + 3j + k అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ 4i - 2j + 3k. ఫస్ట్ వెక్టార్ని ఏ బార్, సెకండ్ వెక్టార్ని బి బార్ అనుకుంటే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అనేది ఏ బార్ నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి వెళ్తుంది, ఇంకొక వెక్టార్కి ప్యారల్గా ఉంది. సో వెక్టార్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ బి బార్. ఈ ఈక్వేషన్ రాసినందుకు మీకు 1 మార్క్ ఇస్తారు. ఇక్కడ టీ అంటే ఏంటంటే రియల్ నెంబర్, టీ బిలాంగ్స్ టు ఆర్. సో ఏ బార్ ప్లేస్లో ఏ బార్ని, పీ బార్ ప్లేస్లో బీ బార్ని రీప్లేస్ చేయండి. Then automatically we can get the answer. So this is compulsory question for the annual exam. Next question వచ్చేసి find the vector equation of the line joining the points 2i + j + 3k and -4i + 3j - 2k. సో ఇంతకు ముందు ఒక పాయింట్ దగ్గర నుంచి వెళ్తుంది, ఇంకొక వెక్టార్కి ప్యారల్గా ఉంది. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు అనమాట మనకు. ఫస్ట్ పాయింట్ని ఏ బార్గా, సెకండ్ పాయింట్ని బీ బార్గా తీసుకుంటే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఈజ్ r bar equal to 1 - t into a bar plus t b bar where t belongs to r. సో ఈ ఈక్వేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. సేమ్ మళ్ళీ ఏ బార్ ప్లేస్లో ఫస్ట్ వెక్టార్ని, బీ బార్ ప్లేస్లో సెకండ్ వెక్టార్ని రీప్లేస్ చేయండి, మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i + 5j + k అండ్ బీ బార్ ఈక్వల్ టు 4i + mj + nk ఆర్ కొలీనియర్, దెన్ ఫైండ్ m and n. Two vectors a bar and b bar are said to be collinear if one vector can be written as the scalar multiple of the other vector. And a bar is equal to t b bar where t belongs to r. So a bar place lo a bar ni, b bar place lo b bar ni replace chesam manam. Compare like coefficients. I bar coefficients ni, j bar coefficients ni, k bar coefficients ni compare cheste manaku first comparison lo t is equal to 1/2 వచ్చింది. ఇది తీసుకెళ్ళి సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే t ప్లేస్ లో మనకు m వాల్యూ ఈక్వల్ టు 10 వస్తుంది. అదే థర్డ్ ఈక్వేషన్లో t వాల్యూని రీప్లేస్ చేస్తే n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొలీనియర్ అంటే ఏ బార్ ఈక్వల్ టు టీ బీ బార్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లెట్ ABCDEF బి రెగ్యులర్ హెక్సాగన్ విత్ సెంటర్ O, దెన్ షో దట్ AB బార్ ప్లస్ AC బార్ ప్లస్ AD బార్ ప్లస్ AE బార్ ప్లస్ AF బార్ ఈజ్ ఈక్వల్ టు 3AD బార్ ఈక్వల్ టు 6AO బార్ అని. ఇది 4 మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్. మీ ఫస్ట్ ఒక హెక్సాగన్ తీసుకోండి. ఇక్కడ మనకు ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 3AD బార్ అని. అంటే లెఫ్ట్ సైడ్ LHS అన్నింటిని కూడా AD బార్లకు కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనకు AD నుంచి Dకి డైరెక్ట్ రూట్ ఉంటుంది. సెకండ్ రూట్ ఏమి, A నుంచి Cకి వెళ్ళి, C నుంచి Dకి వెళ్ళడం ఒక రూటు, A నుంచి Eకి వెళ్ళి, E నుంచి Dకి వెళ్ళడం ఒక రూటు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి వెక్టార్లో AB + AE తీసుకుంటున్నాము. AB ప్లేస్లో మనం ఈడీని రీప్లేస్ చేయొచ్చు కాబట్టి AE + ED అనేది ఒక వెక్టార్గా, AD ఒక వెక్టార్గా, AC + CD అనేది ఒక వెక్టార్గా తీసుకుంటున్నాం అనమాట. సో దీంట్లో AE + ED ఈజ్ నథింగ్ బట్ AD అవుతుంది. మనకు ట్రయాంగిల్ లా ప్రకారం AD ప్లేస్లో ADనే ఉంటుంది. అలాగే AC + CD ఈజ్ ఈక్వల్ టు AD అవుతుంది. సో ఇక్కడ AD అనేది 3AD అవుతుంది అనమాట. మనకు ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ADని మనం ఏం రాయొచ్చు, AO + OD రాయొచ్చు. సిన్స్ O ఈజ్ ద సెంటర్, AO ఈజ్ ఈక్వల్ టు OD అవుతుంది. కాబట్టి మనకు OD ప్లేస్లో కూడా మళ్ళీ AO రీప్లేస్ చేస్తాము. సో 3 ఇంటూ AOని 2 టైమ్స్ ఆఫ్ AO రాస్తే దట్ ఈస్ 6 ఇంటూ AO అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే AB + AEని ఒక టర్మ్గా అనుకోవడము, AD ఒక టర్మ్గా అనుకోవడము, AC + AFను ఒక టర్మ్గా అనుకోవడం మనం ఇక్కడ. అయితే మనకు రీప్లేస్ చేసేటప్పుడు ప్యారలోగ్రామ్ లా అంటే ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో వేరే వెక్టార్ని, ఎలా AE తర్వాత ED ఉంది కదా, మనకు ED ఎట్లా వచ్చింది, అది ABకి ప్యారల్గా ఉంది చూడండి. ABకి ప్యారల్గా ఉంది కాబట్టి EDని రీప్లేస్ చేసాం. అలాగే రిమైనింగ్ వెక్టార్ కూడా ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు మనకు. ఆ ఈక్వేషన్ రాయాలి అండ్ ఆల్సో వీ హ్యావ్ టు షో దట్ ద పాయింట్ I + 2j - 3k లైస్ ఆన్ దట్ ప్లేన్. సో ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి వెళ్తుంది అంటే ఈక్వేషన్ ఏమవుతుంది, r బార్ ఈక్వల్ టు 1 - s - t ఇంటూ a బార్ ప్లస్ SB బార్ ప్లస్ TC బార్ అవుతుంది. ఇక్కడ S ప్లేస్లో T ప్లేస్లో S పెట్టినా కూడా అది కరెక్టే అవుతుంది, ఎందుకంటే S, Tలు రియల్ నెంబర్స్ కాబట్టి. సో ఏ ప్లేస్లో ఉన్నది ఆప్స్లో రీప్లేస్ చేయండి. r ఈక్వల్ టు 1 - s - t ఇంటూ a బార్ ప్లేస్లో ఫస్ట్ వెక్టార్, SB బార్ అంటే B బార్ ప్లేస్లో సెకండ్ వెక్టార్,
టీ సి బార్ కాబట్టి సి ప్లేస్లో థర్డ్ వెక్టర్ని మనం రీప్లేస్ చేసినట్టయితే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. దీనికి మనకు 1 మార్క్ ఉంటుంది. సో దీనికి మనకు 2 మార్క్స్ ఇస్తారనమాట. దాంతోపాటు ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పాయింట్ లైస్ ఆన్ దట్ అంటున్నాడు కాబట్టి ఆర్ బార్ ప్లేస్లో ఐ ప్లస్ 2j మైనస్ 3 రీప్లేస్ చేసి కంపేర్ లైక్ కోఎఫిషియెంట్స్ అంటే ఐ బార్ కోఎఫిషియెంట్, జే బార్ కోఎఫిషియెంట్, కే బార్ కోఎఫిషియెంట్ కంపేర్ చేస్తాం మనం. కంపేర్ చేసినప్పుడు సింప్లిఫై చేస్తే ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకు ఎస్ వాల్యూ -7/6, టీ వాల్యూ 25/12 వచ్చింది. ఇవి రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ 3 LHSలో సబ్స్టిట్యూట్ చేశాను నేను. అప్పుడు 0/6 వచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే మనకు పాయింట్ లైస్ ఆన్ దట్ అవుతుందో డెఫినెట్గా LHS ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ అని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 2 వెక్టర్స్ ఇచ్చారు, ఇవి కొలీనియర్ అంటున్నాడు. దెన్ ఫైండ్ లాంబ్డా అండ్ మ్యూ అంటున్నాడు అనమాట. ఫస్ట్ వెక్టర్ని ఏ బార్, సెకండ్ వెక్టర్ని బీ బార్ అనుకుంటాము. 2 వెక్టర్స్ కొలీనియర్ కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీ బీ బార్ రాసాను, వేర్ టీ బిలాంగ్స్ టు ఆర్. మళ్ళీ సేమ్ రీప్లేస్ చేసి లైక్ టర్మ్స్ని కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయండి. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సెకండ్ దాంట్లో జే కోఎఫిషియెంట్ కంపేర్ చేసినప్పుడు టీ ఈక్వల్ టు 1/2 వస్తుంది. అలాగే టీ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ థర్డ్ దాంట్లో రీప్లేస్ చేసి మనకు కావాల్సినటువంటి మ్యూ వాల్యూ, లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీ బీ బార్ అవుతుందని. నెక్స్ట్ 2 వెక్టర్స్ ఇచ్చాడు, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అంటున్నాడు. సో ఏ వెక్టర్కి యూనిట్ వెక్టర్ అంటే ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇక్కడ అడిగింది ఏంటి, ఏ బార్ ప్లస్ బీ బార్ కాబట్టి ఫస్ట్ ఏ బార్ ప్లస్ బీ బార్ క్యాలిక్యులేట్ చేశాను నేను. 4i + 3j + 3k వస్తుంది. దీనికి యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే ఏ బార్ ప్లస్ బీ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది. సో మాడ్యులస్ అంటే √(a² + b² + c² కాబట్టి అన్నీ రీప్లేస్ చేసాము. మనకు సింప్లిఫై చేస్తే 34 వస్తుంది కాబట్టి 1/√34 × 4i + 3j + 3k అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ వెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ 3 వెక్టర్స్ ఇచ్చాడు ఇక్కడ, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ అంటున్నాడు. ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాను మనం. 3i + 6j - 2k అని. యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ సి బార్ అవుతుంది. సో సేమ్ ఇంత ముందులానే మాడ్యులస్ మీన్స్ √(a² + b² + c². సింప్లిఫై చేస్తే √49 వస్తుంది అంటే 7 కాబట్టి మైనస్ ఏంటంటే అపోజిట్ డైరెక్షన్ కాబట్టి. సో -1/7 × 3i + 6j - 2k అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 పాయింట్స్ ఇచ్చాడు మనకు. 4 పాయింట్స్ కోప్లేనర్ అని చూపించమంటున్నాడు. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద పొజిషన్ వెక్టర్ ఓఏ బార్ ఈక్వల్ టు ఓబీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ ఈక్వల్ టు ఓడి బార్ ఈక్వల్ టు అనుకుంటాం మనం. సో అకార్డింగ్ టు ద ట్రయాంగిల్ ఏబీ బార్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఓబీ బార్ మైనస్ ఓఏ బార్ రాయొచ్చు. సో సింప్లిఫై చేస్తే మనకు -4i - 6j - 2k వచ్చింది. అలాగే ఏసీ బార్ అంటే ఏమవుతుంది, ఓసీ బార్ మైనస్ ఓఏ బార్ అవుతుంది. సో దీన్ని కూడా -i + 4j + 3k అవుతుంది. ఏడీ బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్ అవుతుంది. సో -8i - j + 3k. సో మనం చూపించాల్సింది ఏంటి, 3 వెక్టర్స్ కోప్లేనర్ అని. కోప్లేనర్ అంటే ఏమవుతుంది, బాక్స్ ప్రోడక్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. బాక్స్ ప్రోడక్ట్ అంటే మాడ్యులస్ వాల్యూ, డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏడీ బార్, ఏసీ బార్, ఏడీ బార్ అంటే మనం ఉన్న వాల్యూస్ని కోఎఫిషియెంట్స్ అన్ని రీప్లేస్ చేసాం మనం. సో దీన్ని మనం డిటర్మినెంట్ వాల్యూని 0 అని చూపించినట్లయితే మనకు కోప్లేనర్ అవుతున్నాయి. సో మనకు ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే -126 + 126 వచ్చింది, ఆన్సర్ 0 వచ్చింది. అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కోప్లేనర్ అవుతుంది. ఇక్కడ కొలీనియర్ కాదు, కోప్లేనర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ద వెక్టర్ 3i - 6j + 2k విత్ ద పొజిషన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. దెన్ ఫైండ్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా అండ్ కాస్ గామా అన్నాడు. సో మనకు xi + yj + zk అంటే x, y, z అవుతాయంటే డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. ఇక్కడ కూడా 3, -6, 2 అనేది అంటే a, b, c అనేది ఏమవుతాయి అంటే డైరెక్షన్ రేషియోస్ అవుతాయి. సో డైరెక్షన్ రేషియోస్ ఉన్నప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, a/r, b/r, c/r అంటే r ఏంటి √(a² + b² + c² అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకు 7 వచ్చింది. అంటే l, m, n వాల్యూ ఏంటంటే 3/7 - 6/7 2. సో ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు కాబట్టి ఎల్ అంటే కాస్ ఆల్ఫా, ఎం అంటే కాస్ బీటా, ఎన్ అంటే కాస్ గామా రీప్లేస్ చేస్తాం. సో కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఈక్వల్ టు 3/7 - 6/7 2/7 అవుతుంది. సో మనం అడిగిన వాల్యూస్ కూడా కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా కాబట్టి కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 3/7, కాస్ బీటా ఈక్వల్ టు -6/7, కాస్ గామా ఈక్వల్ టు 2/7 అవుతుంది అనమాట మనకు. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద యాంగిల్స్ మేడ్ బై ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్
విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. సో ఇంతకు ముందేమో డైరెక్ట్గా వెక్టర్ ఇచ్చాడు, ఇక్కడ మనకు పాయింట్స్ ఇచ్చాడు. సో పాయింట్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే A, B, C ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన పాయింట్స్ని x1 y1 z1 x2 y2 z2గా తీసుకుంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 చేస్తాము. అప్పుడు మనకు కావాల్సినటువంటి డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. డైరెక్షన్ రేషియోస్ వచ్చిన తర్వాత డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి అంటే సేమ్ a/r, b/r, c/r, r ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అవుతుంది. మనకు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది √9 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా వాల్యూ 2/3 మైనస్ 2/3 మైనస్ 1/3 అవుతుంది. అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2/3 అంటే ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3 అవుతుంది. కాస్ బీటా ఈక్వల్ టు మైనస్ 2/3 అంటే బీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మైనస్ 2/3 అవుతుంది. కాస్ గామా ఈక్వల్ టు మైనస్ 1/3 అంటే గామా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మైనస్ 1/3 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే ఇఫ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద పాయింట్స్ A, B, C ఆర్ 3 పాయింట్స్ ఇచ్చాడు మనకు రెస్పెక్టివ్లీ అండ్ AB బార్ ఈక్వల్ టు లాంబ్డా AC బార్ అవుతుంది, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా అంటున్నాడు. ఓకే రైట్. సో ఇచ్చిన వెక్టార్ని పొజిషన్ వెక్టార్స్గా తీసుకుంటే OA బార్ ఈక్వల్ టు OB బార్ ఈక్వల్ టు OC బార్ ఈక్వల్ టు తీసుకుంటాం మనం. గివెన్ AB బార్ ఈక్వల్ టు లాంబ్డా AC బార్ బై ట్రయాంగిల్లా AB బార్ అంటే OB బార్ మైనస్ OA బార్ అని రాస్తాము, AC బార్ అంటే OC బార్ మైనస్ OA బార్ రాస్తాము. ఉన్న వాల్యూస్ అన్ని రీప్లేస్ చేస్తాము. మనము రీప్లేస్ చేసిన తర్వాత రైట్ సైడ్లో లాంబ్డాని మనం కామన్ తీసినట్లయితే రైట్ సైడ్లో 8i మైనస్ 4j మైనస్ 2k వచ్చింది కదా, దీంట్లో మనం మైనస్ 4ని కనుక కామన్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే మైనస్ 2i ప్లస్ j ప్లస్ 3k అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూ క్యాన్సిల్ అవుతాయి. 1 ఈక్వల్ టు మైనస్ 4 లాంబ్డా అవుతుంది, దెన్ లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 1/4 అవుతుంది. సో ఇక్కడ AB బార్ ఈక్వల్ టు లాంబ్డా AC బార్ ప్లేస్లో రీప్లేస్ చేసుకుని మనం లాంబ్డా వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే AB బార్ని OB బార్ మైనస్ OA బార్ రాయటం, AC బార్ని OC బార్ మైనస్ OA బార్గా రాయటం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటంటే ఇది ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ ABC O ఈజ్ ద సర్కమ్ సెంటర్ అండ్ H ఈజ్ ద ఆర్థో సెంటర్, దెన్ షో దట్ OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్ ఈక్వల్ టు OH బార్ అండ్ HA బార్ ప్లస్ HB బార్ ప్లస్ HC బార్ ఈక్వల్ టు 2H బార్. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇక్కడ సర్కమ్ సెంటర్ అంటే ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ OD, D అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ O దగ్గర O అనేటువంటి పాయింట్ మనం సర్కమ్ సెంటర్గా తీసుకుంటాము. ఆర్థో సెంటర్ అంటే పర్పెండిక్యులర్ అంటే A నుంచి వెళ్తూ BCకి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్, అలాగే B నుంచి ఒక లైన్ తీసుకున్నాము, పర్పెండిక్యులర్ పాయింట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని Hగా తీసుకుంటాము, అది ఆర్థో సెంటర్గా తీసుకుంటాం అనమాట. సో దీంట్లో D మిడ్ పాయింట్ కాబట్టి OD బార్ ఈక్వల్ టు OB బార్ ప్లస్ OC బార్ బై 2గా తీసుకుంటాము. విత్ రెస్పెక్ట్ Hలోనేమో HD బార్ ఈక్వల్ టు HB బార్ ప్లస్ HC బార్ బై 2గా తీసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రయాంగిల్లో AH బై OD వాల్యూ ఇన్ ద రేషియో 2:1 ఉంటాయి. అంటే AH బై OD ఈజ్ ఈక్వల్ టు 2/1 అండ్ AH ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ OD బార్గా తీసుకుంటాం. ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ మనం OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్గా తీసుకుంటే OA బార్ ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి OB బార్ ప్లస్ OC బార్ అంటే 2 టైమ్స్ ఆఫ్ OD బార్ని రీప్లేస్ చేస్తాము. అలాగే OA బార్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ OD బార్ అంటే ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి AH బార్ని రీప్లేస్ చేస్తాము. సో OA బార్ ప్లస్ AH బార్ అంటే OH బార్ అవుతుంది. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే సెకండ్ దాన్ని ప్రూవ్ చేసేటప్పుడు HA బార్ ప్లస్ HB బార్ ప్లస్ HC బార్ అంటాం. HA బార్ ప్లస్ HB బార్ ప్లస్ HC బార్ అంటే 2 టైమ్స్ ఆఫ్ HD బార్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే 2 టైమ్స్ ఆఫ్ HD బార్ అని రాస్తాము. HA బార్ ప్లస్ HD బార్ని HO బార్ ప్లస్ OD బార్గా రాస్తాను. నౌ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 2 టైమ్స్ ఆఫ్ HO బార్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ OD బార్. మనకు ఆల్రెడీ తెలుసు 2 టైమ్స్ ఆఫ్ OD బార్ ఈజ్ నథింగ్ బట్ AH బార్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఫైనల్గా AH బార్ని మైనస్ ఆఫ్ HA బార్గా రాస్తాను, ఎందుకంటే డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు మైనస్ వస్తుంది కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. HA బార్ ప్లస్ HB బార్ ప్లస్ HC బార్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2HO బార్ అవుతుంది. ఇది కంపల్సరీగా మనం ఈసారి 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ ద పొజిషన్ వెక్టార్స్ 4 వెక్టార్స్ ఇచ్చారు మనకు, A బార్ OB బార్ OC బార్ OD బార్గా తీసుకుంటాము మనం. ఇవి కోప్లానర్ అయితే లెండా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనము OA బార్ OB బార్ OC బార్ OD బార్ కాబట్టి ఫస్ట్ AB బార్ని AC బార్ని AD బార్ని కనుక్కుంటాం బై యూజింగ్ అవర్ ట్రయాంగిల్లా. సో మనకు -i ప్లస్ 5j మైనస్ 3k ఒకటి, -4i ప్లస్ 3j ప్లస్ 3k ఒకటి, i ప్లస్ 7j ప్లస్ లాంబ్డా 1 ప్లస్ k ఒక వెక్టార్ వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు కోప్లేన్ అనేటప్పుడు బాక్స్ వాల్యూ 0 అవుతుంది. బాక్స్ అంటే డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది. రీప్లేస్ చేస్తాం మనం. రీప్లేస్ చేసింది సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ
17 ల్యాండా ప్లస్ 146 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. 17 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 146 అవుతుంది. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 146/17 అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనం ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ని క్యాలిక్యులేట్ చేయటము. కోప్లేనార్ అయితే ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ విల్ బికమ్ 0 అంటాము. దాన్ని యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీంతో మనకు వెక్టార్స్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అవడం జరిగింది. ఇవి మాత్రమే వస్తాయని కాదు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. సో ఈ మొత్తంలో మీకు అర్థమయ్యేంటి ఏంటంటే కొలీనియర్ అంటే 2 వెక్టర్స్ కొలీనియర్ అయినప్పుడు ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీ బీ బార్ అని రాయటము. కోప్లేనార్ అంటే 3 వెక్టర్స్ కోప్లేనార్ అయితే ఇట్స్ బాక్స్ వాల్యూ 0 అని రాయటము. లేదా 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ముందు వెక్టర్స్గా క్యాలిక్యులేట్ చేస్తాము. ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ అని డిటర్మినెంట్ వాల్యూ మనం 0 అని చూపించినట్లయితే అవి కోప్లేనర్ అవుతాయి. కొలీనియర్ అంటే కోప్లేనర్ అంటే ఈ 2 కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈసారి ఎక్స్ట్రా 7 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది కాబట్టి ఇది అడిషనల్గా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, నోట్స్ రాసుకోండి. ఆల్ ది బెస్ట్, మంచి మార్క్స్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ.